మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న రోజుల్లో నాకు జరిగిన అనుభవాలలో చక్కటి అనుభవాలు, గుర్తున్న అనుభవాల్లో ఒకటేమో ఆర్మీ వాళ్ళతోటి తిరగటం వల్ల భగవాన్ సత్యసాయిబాబా దర్శనం, ప్రత్యేకమైన దర్శనం కలగటం ఒకటైతే, ఇండియన్ ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ఇంగ్లాండ్ పర్యటనకు పోవటం మరొకటి అనుభవం. ఈ రెండు అనుభవాలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అనుభవాలు. నేను అక్కడ పనిచేస్తున్న రోజుల్లో ఒక రివాజ్ ఉండేది, ఇప్పటికి ఉందనుకుంటాను. అది ఒక కన్వెన్షన్ ఏంటంటే, ఢిల్లీలో నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఉంది. ఆ నేషనల్ డిఫెన్స్ కాలేజీలో బ్రిగేడియర్స్ పైన, ఆ బ్రిగేడియర్స్ క్యాడర్ వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్మీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓన్లీ వన్ కంట్రీ, దాదాపు వివిధ దేశాల నుంచి వచ్చిన వాడితో సహా ఒకళ్ళిద్దరు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒకళ్ళిద్దరు ఐఏఎస్ ఆఫీసర్సు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి సుమారు 90 మంది ఎవ్రీ ఇయర్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవుతారు. వాళ్ళకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే, దేశం శాంతియుతంగా ఉన్న రోజులలో ఆర్మీ ఆఫీసర్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ ఏం చేయాలనేటువంటిది. దాంట్లో భాగంగా వాళ్ళు ఏం చేయాలంటే, ఏదైనా ఒక రాష్ట్రానికి, అంటే గ్రూపులుగా వాళ్ళని విడదీసి ఒక్కొక్క బ్యాచ్ని 4-5 బ్యాచ్, ఒక్కొక్క బ్యాచ్ని ఒక్కొక్క స్టేట్కు, అలా విధంగా 4-5 స్టేట్స్కి పంపిస్తారు. పంపించి ఆ రాష్ట్రంలో మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో అధ్యయనం చేయాలి. అలా ఒక 16 మంది బ్యాచో 14 మంది బ్యాచో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేవాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అప్పుడు నేను పనిచేస్తున్న రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేవాడు. అలా మొట్టమొదటి బ్యాచ్ నాకు గుర్తున్నందుకు 1997లోనో 96లోనో స్టార్ట్ అయింది. 97 దానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఊర్మిళ సుబ్బారావు గారిని, నన్ను కోఆర్డినేటర్స్గా నామినేట్ చేసింది. అదొక అరుదైన గౌరవం. యాక్చువల్గా ఊర్మిళ సుబ్బారావు గారిని చేసింది, ఊర్మిళ సుబ్బారావు గారు నన్ను చేసింది. ఎందుకంటే ఆవిడ ఇవన్నీ తిరగలేనని చెప్పేసి నన్ను కంప్లీట్గా వాళ్ళ వెంట ఉండి మొత్తం ఈ స్టేట్లో ఉన్నటువంటి ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ తీసుకెళ్లాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అట్లా నేను 3-4 బ్యాచెస్ తీసుకెళ్ళాను. మొదటి బ్యాచ్ నాకు బాగా గుర్తుంది. మొదటి బ్యాచ్ వాజ్ లెడ్ బై లెఫ్టినెంట్ జనరల్ అయ్యంగార్. ఇప్పటికి లెఫ్టినెంట్ జనరల్ అయ్యంగార్, ఐ థింక్ ఇన్ ఇది లేట్ 90s, హీ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్, ఈజ్ వెరీ మచ్ దేర్ ఇన్ హైదరాబాద్. నేను 1-2 పర్యాయాలు ఆయనతోటి ఫోన్లో మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా మిస్సెస్ పొన్నమ్మ అని, షీ ఈజ్ సివిలియన్, నాట్ ఆర్మీ. షీ వాజ్ ఆల్సో నెక్స్ట్ ఇన్ కమాండ్ అనమాట ఆ గ్రూప్లో. సో మొదటి బ్యాచ్లో జరిగిన అనుభవం బాగా గుర్తుంది నాకు. తర్వాత బ్యాచెస్ కూడా తిరిగాను నేను. సో వీళ్ళు వచ్చినప్పుడు ఏం జరిగిందనంటే, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అంటే విజయనగరం, ఆ డిస్ట్రిక్ట్స్, ఆ సైనిక్ కళాశాల, ఇవన్నీ తిరిగాం. అంతా తిరిగిన తర్వాత ఈ లెఫ్టినెంట్ జనరల్ అయ్యంగార్ సత్యసాయి భక్తుడు, బాగా భక్తుడు ఆయన తన ప్రోగ్రాంలో హీ వాంటెడ్ దట్ పుట్టపర్తి షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది ఐటినరీ. సో మేము షెడ్యూల్ తయారు చేసినప్పుడు పుట్టపర్తి షెడ్యూల్ కూడా తయారు చేసాం. పుట్టపర్తి కూడా వెళ్ళాల్సిన అవసరం కలిగింది. ఆ విధంగా మొదలై అడ్వాన్స్గా వాళ్ళు ఇంటిమేట్ చేశారు, మేము ఇంటిమేట్ చేసాం. అక్కడ వాళ్ళు మాకు దే మేడ్ గుడ్ అరేంజ్మెంట్. వాడు శాంతి నివాస్ అని చెప్పేసి పుట్టపర్తిలో బాబా గారు ఉన్న రోజుల్లో మంచి ప్రాముఖ్యత ఉన్నటువంటి అకామిడేషన్ సెంటర్ శాంతి నివాస్. లోపడే ఉంటుంది అది, ఇన్సైడ్ ది ప్రెమిసెస్. ఆ శాంతి నివాస్లో మా అందరికీ అకామిడేషన్ అరేంజ్ చేశారు. సో మేము చేరిన మొదటి రోజు ఈవినింగ్ అందరం దర్శనానికి వెళ్ళాం, స్వామి దర్శనానికి వెళ్ళాం. అందరం ఓ పావుగంట అరగంట కూర్చున్న తర్వాత స్వామి అందరి దగ్గరికి వచ్చి ఆశీర్వదించేసి మామూలుగా అక్కడ పుట్టపర్తులు ఎలా జరుగుతుందో అలానే చేసిపోయాడు. మమ్మల్ని కాకపోతే కొంచెం విఐపీస్ లాగా ట్రీట్ చేస్తూ ఓ పైన కూర్చోబెట్టారు మమ్మల్ని. దగ్గరికి వచ్చారు, అంతా అయిపోయింది. మా దగ్గరికి వస్తారు రారు అన్నప్పుడు ఏం చేశాయంటే, ఆయన ఈ వచ్చిన 16 మందిలో ఒక అతను చిన్న యాక్సిడెంట్ అయ్యి హీ వాజ్ ఆన్ సమ్ క్రచెస్. అట్టనే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నాడు. లేచి రమ్మనగానే లేచి వచ్చేసాడు ఆయన, లేచి నడుచుకుంటూ వచ్చాడు ఆయన. నాకే చాలా ఆశ్చర్యం కలిగింది అది. అంటే బాబాగారి ఇదనమాట, బాబాగారి మహిమ అని అనుకున్నాను అప్పుడు, అంతకని ఇంకేం లేదు. ఆ తర్వాత
ఇక రేపు మార్నింగ్ మమ్మల్ని మళ్ళీ పిలుస్తారా ఈ సందేహంతో హాస్టల్కి వెళ్ళాం. హాస్టల్లో భోజనాలు చేసాం, పడుకున్నాం, అంతా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీ మార్నింగ్ అరౌండ్ 8 o'clock, మళ్ళీ 8 o'clock, 7 o'clock, 6 o'clock, నాకు సరిగ్గా టైం గుర్తులేదు కానీ పొద్దున్నే మటుకు మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ పైన కూర్చోబెట్టారు. ఆయనకు ఒక రూమ్ ఉంటుంది. బాబా గారు ఈ దర్శనం ఇచ్చే చోట పక్కన ఒక చిన్న రూమ్ ఉంటుంది, చిన్న రూమే అది. ఆ రూమ్ పక్కన మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టారు. సరే, ఆయన దర్శనం అరగంట అయింది, పావుగంట అయింది, గంటన్నర అయింది. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మమ్మల్ని అందరినీ ఆ రూమ్లో పిలిచారు. చిన్న రూమ్, ఆ చిన్న రూమ్లోనే 16 మందిని కూర్చోబెట్టారు. నిజంగా బాబా గారి గురించి వింటాం. అప్పటి వరకు బాబా గారి గురించి చాలాసార్లు మా ఆవిడ మంచి భక్తురాలు, బాబా భక్తురాలు. నేను కాదని కాదు కానీ నాకన్నా ఆవిడ నిజమైన భక్తురాలు, అసలు సిసలైన భక్తురాలు. సో ఆవిడ చెప్తుంటే ఎప్పుడు బాబా గారిని కథలుగా వినేవాడిని. అదే కాకుండా బండారు పర్వతాలరావు గారు ఉండేవాడు. ఆ పర్వతాలరావు గారు కూడా ఎప్పుడు బాబా గారి గురించి చెప్తుండేవాడు, ఆయన మహిమల గురించి చెప్తుండేవాడు. పర్వతాలరావు గారు యాక్చువల్ అక్కడే సెటిల్ అయినాడు కూడా. పాపం ఆయన అంత్యకాలం కూడా అక్కడే గడిచిపోయింది. సో వీళ్ళన్నీ చెప్తుంటే వినేవాడిని. విని బాబా గారిని స్వయంగా చూసి అదృష్టం కలిగింది కదా అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళాం, కూర్చున్నాం. బాబా గారు దాదాపు 1.5 hours మా అందరితోటి రకరకాల విషయాలు చర్చించారు. అసలు నేను నార్మల్గా నా అలవాటు ఏంటంటే ఒక నోట్బుక్, పెన్సిల్, పెన్ను దగ్గర పెట్టుకుని రాసుకుంటాం అలవాటు. కానీ ఆ రోజు ఎందుకు రాసుకోలేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బహుశా మరి నేను రాయడానికి భగవంతుడు పర్మిషన్ లేదేమో అనుకున్నాను, అంతకన్నా ఇంకా వేరే ఏం లేదు. అంతా అయిపోయిన తర్వాత ఆ పొన్నమ్మ గారికి ఒక గడియారం క్రియేట్ చేసి ఇచ్చాడు. అప్పటికప్పుడు సృష్టించాడు, చేసాడు, తీసి ఇచ్చేసాడు. ఇంకొక ఆర్నమెంట్ ఏదో ఇచ్చారు ఒకళ్ళకి. ఇట్లా 3-4 ఇచ్చారు. నేను అనుకుంటున్నాను నాకేమి ఇవ్వట్లేదే భగవాన్ అని నేను అనుకున్నాను, మనసులో అనుకున్నాను. సరే, ఏది ప్రాప్తమో, ఎట్ట ప్రాప్తం అంటే అట్ట ప్రాప్తం అయితే అనుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత ఏం చేశారంటే ఆయన లేచి ఒక బ్యాగ్ నిండా విభూతి పొట్లాలు ఉన్నాయి. ఆ విభూతి పొట్లాల బ్యాగు తీసుకొని నన్ను ఇట్లా పిలిచాడు, నన్ను సైగ చేశారు రమణమని. వచ్చేసి బ్యాగు ఒకవైపు ఆయన పట్టుకున్నాడు, ఇంకోవైపు నన్ను పట్టుకోమన్నాడు. పట్టుకొని అందరి దగ్గరికి నన్ను వెంటనే తీసుకెళ్ళాడు. అందరికీ ఆ పొట్లాలు అందరికి తలాయిని ఇస్తున్నాడు. నేను కూడా అందరికి ఇస్తున్నాడు, నాకు ఇస్తాడా కూడా బాబా, నాకు ఇస్తాడా కూడా బాబా అని నేను మనసులో అనుకుంటున్నాను. చివరికి ఏమన్నా అంటే నీ మనసులో మాట నాకు తెలుసు బంగారు అనుకుంటూ ఈ పిరికెడు పొట్లాలు తీసి నా జేబులో గుక్కి నా వీపు కొట్టాడు. నిజంగా అది మహిమ అనుకుంటాను. భగవాన్ సత్యసాయిబాబా ఆ విధంగా నన్ను చేయటం, నేను ఈ విషయం చెబితే ఎంతమంది సాయి భక్తులైతే నన్నైతే ఇది నీ అదృష్టం అని చెప్పి నన్ను పొగడిన వాడు లేడు. ఇది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటన. సో దాని తర్వాత మళ్ళీ వచ్చేసాం. ఆ పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను ఒక కారు తీసుకొని కర్నూలు దాకా వచ్చి కర్నూలు నుంచి బస్సు తీసుకొని హైదరాబాద్ చేరుకున్నాను. సో అది నాకు ఆర్మీ వాళ్ళతోటి, ఆ విధంగా ఆర్మీ వాళ్ళతోటి 2-3 సార్లు తిరిగాను అనమాట. ఒకసారి అయితే యాక్చువల్గా విమానం ఎక్కుతుంటే అయ్యో పేరు రాయటం మర్చిపోయినా ఎట్లా అన్నాడు అని అంటూనే ఉన్నాను. విమానం దగ్గర పోయే లోపల ఆ పైలట్ నమస్తే చేశాడు. నమస్తే చేస్తే ఎవరని చూస్తుంది కదా, చంద్రశేఖర్ అని చెప్పేసి, ఇప్పుడు ఐ థింక్ ఈజ్ ఎయిర్ వైస్ మార్షల్ చంద్రశేఖర్. హీ వాజ్ మై స్టూడెంట్ ఇన్ బిహెచ్ఎల్ హైయర్ సెకండరీ స్కూల్. అదొక అనుభవం. అంటే నన్ను గుర్తుపట్టేవాడు అక్కడ అనుకోకుండా అక్కడ ఉన్నాడని చెప్పేసి నా ఎంబడి వచ్చిన ఆర్మీ వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా సంతోషపడ్డారు. సో యువర్ సంబడి అన్నట్టు నన్ను అన్నారు అనమాట. సో ఇలాంటి ఆర్మీ వాళ్ళతో తిరిగిన సంఘటనలు బాగా గుర్తున్నాయి. ఇది ఇలా అయితే రెండోది బాగా నేను మర్చిపోలేనటువంటి విషయం, ఇండియన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇంగ్లాండ్కి వెళ్ళి రావటం. ఇంగ్లాండ్లో స్లో యూనివర్సిటీకి వెళ్ళి అనమాట. అది ఎలా జరుగుతుందంటే యాక్చువల్గా భారత ప్రభుత్వం రకరకాల ట్రైనింగ్ మాడ్యూల్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తుంది అనమాట. ఓపీ అగర్వాల్ గారు అని చెప్పేసి ఆయన ఇప్పుడు జాయింట్ సెక్రటరీ ఐఎస్టీఎం ఉండేది, సెక్రటరీ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ సెంటర్కి, డైరెక్టర్ ట్రైనింగ్ సెంటర్కి ఆయన జాయింట్ సెక్రటరీ ఉండేవాడు. ఉన్న రోజుల్లో ఆయన ఎన్నో వినూత్నమైన ఐడియాస్ ఎన్నో కనుక్కున్నారు. వన్ ఆఫ్ ది ఐడియాస్ ఏంటంటే కొత్త మాడ్యూల్స్ కనిపెట్టేసి ఆ మాడ్యూల్స్ ద్వారా ట్రైనింగ్ ఇంపార్ట్ చేయాలనేటువంటిది వివిధ రకాలైన సబ్జెక్ట్స్లో. అయితే నాకు మొదట్లో అవకాశం రాలేదు, కానీ తర్వాత రిఫార్మ్ ఇనిషియేటివ్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి సబ్జెక్ట్ మీద నన్ను మాడ్యూల్ తయారు చేయమన్నారు. నేను దాన్ని దాదాపు ఒక నెల 15 రోజులు అనుకుంటాను కూర్చొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ పొద్దున్నే పోయేవాడిని. 6కి 6:30కే లేచి
ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని కూర్చొని, అప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి, అంటే కాలేజ్ ఇంకా ఇన్స్టిట్యూట్ తెరవని టైంలో పోయి కూర్చొని 1 గంట 2 గంటలు కూర్చొని దాని మీద వర్కౌట్ చేసేవాడిని. అట్లా 1 మంత్లో నేను దాన్ని ఐ ప్రిపేర్డ్ ది మాడ్యూల్, రిఫార్మ్ ఇనిషియేటివ్స్ మాడ్యూల్తో పాటు ట్రైనింగ్ మాడ్యూల్ ఇవన్నీ తయారు చేసి పంపించాను నేను. ఆ మాడ్యూల్ తయారు చేసిన రోజుల్లోనే యాక్చువల్గా అప్పుడే మా ఆదిత్య ఢిల్లీలో ఉంటుండేవాడు. మా ఆదిత్య ఢిల్లీలో ఉంటే మా అనుషు పోయే రోజులు అవి. యాక్చువల్గా మా అనుషు వాజ్ అబౌట్ టు బి బార్న్. మా ఆదిత్య పెద్ద కొడుకు మొదటి సంతానం. సో అప్పుడు నేనేం చేశానంటే, నేను ఢిల్లీ వెళ్ళి రావడం కోసం అని చెప్పేసి నా రిఫార్మ్ ఇనిషియేటివ్స్ మాడ్యూల్లోనే నేను ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడే దాని కాస్ట్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ ఇవ్వాలి. ఆ ఎక్స్పెండిచర్లోనే నా ఢిల్లీ ట్రిప్స్ కూడా ఒక 100 డజన్ ఢిల్లీ ట్రిప్స్ ఇంక్లూడ్ చేశాను. ఆ విధంగా నేను ఐ యూస్ టు గో ఎవ్రీ టైమ్ బై ఫ్లైట్ అండ్ కమ్ బై ఫ్లైట్. సో ఆ విధంగా వాడు పుట్టిన టైంకి నేను యాక్చువల్గా ఆ రోజు మార్నింగే వచ్చాను ఒకనాడు. మళ్ళీ వెంటనే వాడు డెలివరీ అయినాడంటే ఇమీడియట్లీ మళ్ళీ ఐ కుడ్ టేక్ ఎ ఫ్లైట్ అండ్ గో అండ్ సీ ది బాయ్ అనమాట. అది నాకు బాగా గుర్తుంది. September 3rd, 2003 అనుకుంటాను. 2002 September 3rd, 2002. అంతకుముందు మా డియర్ మిహిరా సెప్టెంబర్ 2001లో పుట్టింది. అది 2001 ఫిబ్రవరిలో పుట్టింది అది. సో ఈ రెండు నాకు బాగా గుర్తు. ఎప్పుడైతే నా మాడ్యూల్ అప్రూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఈ మాడ్యూల్ ఎవరెవరు మాడ్యూల్స్ అప్రూవ్ అవుతాయో ఈ అప్రూవ్ అయిన వాళ్ళందరినీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం ఇంగ్లాండ్ పంపిస్తారు. ఇంగ్లాండ్లో స్లో అనే యూనివర్సిటీ ఉంది, థేమ్స్ వ్యాలీ యూనివర్సిటీలో స్లో అనే ఊళ్ళో మేము ఉండి చేయాలి. 17 రోజులు 18 రోజులు ఉన్నాం. డైలీ నాకు 100 pounds ఎవ్రీ డే వాజ్ మై డిఏ ఎట్ దట్ టైమ్. ఇట్ ఇస్ ట్రమెండస్ మనీ అనమాట, మామూలు మనీ కాదు. 100 pounds అంటే మామూలు మనీ కాదు. సో వెళ్ళాము. అప్పుడు నాకు నోట్లో చిన్న ప్రాబ్లం, పొక్కులు బొక్కి ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇన్సెసెంట్ ఊరికి బ్లీడింగ్ అవుతుండేది. అయినా కానీ వెళ్ళాను. మంచి టీం, మా ఎమ్మడి మంచి టీం ఉండే. ఆ టీంతో వెళ్ళాను. 18-19 రోజులు అక్కడ ఉన్నాం. ఇంగ్లాండ్లో చూడని ప్రదేశం లేదు. అదంతా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను యాక్చువల్గా రాసి నా ఫేస్బుక్లో పెట్టాను, నా దీంట్లో బ్లాగులో కూడా పెట్టాను. అంటే బ్రిటిష్ మ్యూజియం చూశాను నేను అదే రోజుల్లో. తర్వాత ఎన్నో సెంటర్స్ చూసాం, రకరకాల ప్లేసెస్ అన్నీ చూసాం. యాక్చువల్గా విండ్సర్ క్యాజిల్ అని చెప్పేసి బ్రిటిష్ క్వీన్ సెకండ్ హౌస్ విండ్సర్ క్యాజిల్. ఆ విండ్సర్ క్యాజిల్కి థేమ్స్ వ్యాలీ నుంచి నడుచుకుంటూ వెళ్ళాం 3 గంటలు. వస్తూ ఈటన్ కాలేజ్ ఉంది. ఈటన్ కాలేజ్ చూసుకొని ట్రైన్ ఎక్కి మళ్ళీ వెనక్కి వచ్చి చేరామన్నమాట. సో ఈ ఇన్సిడెంట్స్ అన్ని నాకు బాగా గుర్తున్నాయి. అయిపోయిన తర్వాత 1 month అయిపోయిన తర్వాత చివరికి ఢిల్లీలో మళ్ళీ మా ఆదిత్య వాడి ఇంట్లో 1 రోజు 2 రోజులు ఉండి దాన్ని చివరికి హైదరాబాద్ చేరుకున్నాం. సో ఈ 2 ఇన్సిడెంట్స్ చాలా బ్రాడ్గా నాకు బాగా గుర్తున్నాయి. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ మా అంశు పుట్టిన కొన్నాళ్ళకి మాకు అమెరికాలో మా అమ్మాయి కిన్నెర సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెన్సీ అనమాట. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కాబట్టి సో అమెరికా ట్రిప్ వేసుకున్నాం మేము. అమెరికా ట్రిప్ లాస్ట్ మూమెంట్లో కొంచెం డబ్బులు తక్కువ అయితే మా ఆదిత్య డబ్బులు యాక్చువల్గా ఇచ్చింది కూడా మా ఆదిత్య అప్పుడు కొంత డబ్బు తక్కువైంది అప్పుడు. సో అమెరికా ట్రిప్ వెళ్ళాము. అదే ట్రిప్పులో అమెరికా సెకండ్ టైం వెళ్ళిన ట్రిప్పులో సిన్సినాటిలో ఉన్నారు వాళ్ళు. మొదటిసారి సిన్సినాటిలో ఉన్నారు. సిన్సినాటిలో ఫస్ట్ టైం సెకండ్ టైం 2 సార్లు కూడా బెథెస్డా హాస్పిటల్లో మా యశ్విన్ పుట్టాడు మొదటిసారి. అది దట్ వాజ్ ఇన్ 1999లోనేమో మా పెద్ద మనవాడు యశ్విన్ పుట్టాడు. తర్వాత సెకండ్ మేధా అని మా గ్రాండ్ డాటర్. సో అంశు పుట్టిన కొద్ది రోజులకే అది షీ వాజ్ బార్న్ ఆన్ April 15th 2003 April 15, 2003. ఎస్, ఈ డేట్స్ కదా, ఓల్డ్ ఏజ్ కదా, కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు. సో అయితే ఆ ట్రిప్పులో ఒక అనుభవం నాకేంటంటే, నేను ఎన్ని రోజుల బట్టో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నా పొరుగునే ఉన్న చిలకపాటి విజయరాఘవాచార్య గారిని ఉండేవాడు. ఆ చిలకపాటి విజయరాఘవాచార్య గారిని ఏమడుగుతుండేవాడిని అంటే, నేను రామాయణం చదువుతాను అడుగుతుండేవాడిని.
ఆయన అనేవాడు కదా, నువ్వు రామాయణం చదవడం కష్టం, నీ చేత కాదనేవాడు. కాదు, నేను చదువుతాననేవాడిని. చివరికి మేము శ్రీరంగం పోయి వచ్చిన తర్వాత ఏదో మా మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ తరఫున ఒకసారి ఏదో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కు తిరువనంతపురం పోయి వస్తూ శ్రీరంగం వెళ్ళాం. నేను, మా ఆవిడ, మాతో పాటు ఇంకో మా కొలీగ్ ఒక అమ్మాయి ఉండే, శశికళ అని, అందరం కలిసి శ్రీరంగం వెళ్ళాము. శ్రీరంగం వెళ్ళి రిటర్న్ అయిన తర్వాత, నువ్వు శ్రీరంగం పోయి వచ్చావు కాబట్టి నువ్వు పునీతులు అయినావు, ఇక నువ్వు రామాయణం చదవడానికి అర్హుడు అని చెప్పేసి ఆ విజయరాఘవాచార్య గారు రామాయణం పుస్తకం నాకు ఇచ్చాడు, సుందరకాండ. సో ఆ సుందరకాండ పుస్తకం చదవటం, ఏ రోజు చదివిందని ఆ రోజు ఆయన గొప్ప చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత నేనేమన్నా అంటే, ఈ సుందరకాండ కేవలం చదవటమే కాదు, సుందరకాండ నేను రాస్తానని చెప్పాను. ఆయన కొంత అపహాస్యంగా అంటే ఇది రాయటం కష్టమయ్యా బాబు అన్నాడు. మొత్తం మటుకు నేను ఏదో రాయటం మొదలుపెట్టి ఆయన చూపించాను. ఆయన ఇట్లా కాదన్నాడు. మా ఆవిడ చూసి కూడా ఇట్లా కాదు, ఇట్లా రాస్తే బాగుండదు, రామాయణం రాముడితో మొదలుపెట్టారు కానీ రావణాసుతో మొదలుపెట్టారు మీరు అన్నది. మళ్ళీ మార్చుకున్నాను. నేను మార్చుకొని మొత్తం మటుకు కొంత డ్రాఫ్ట్ తయారు చేసుకున్నాను. సరిగ్గా అదే రోజుల్లోనే ఈ సిన్సినాటి ట్రిప్ తగిలింది. సో సిన్సినాటికి వెళ్ళిన తర్వాత అప్పుడు 2 నెలలు 15 రోజులు అక్కడ ఉన్న ఆ 2-3 నెలలు కూడా ఇంకో పని లేదు. మొత్తం మటుకు రోజు సుందరకాండని నేను శిష్ట వ్యావహారిక భాషలో రాశానంటే, సుందరకాండ నేను రాయటం కాదు, వావిలికొండ సుబ్బారావు గారు రచించినటువంటి సుందరకాండ మందరాన్ని మందర మకరందంగా శిష్ట వ్యావహారిక భాషలో మామూలుగా అందరూ చదువుకునే వీలుగా అన్వయించుకుంటూ, నాది మటుకు ఉపోద్ఘాతం మటుకు నాది, నా సొంతం అందులో ఏమైనా ఉందంటే ఉపోద్ఘాతం, మిగిలినంతా కేవలం నేను అనువక్త వాచవుగా మాత్రమే ఆ సుందరకాండ రాయడం జరిగింది. సుందరకాండ రాసిన తర్వాత కంప్లీట్ చేశాను. అక్కడే కూర్చొని కంప్లీట్ చేసిన తర్వాత నేను మా అల్లుడు గారు అడిగి, నాకేమన్నా ఈ తెలుగు కంప్యూటర్ చేసేది ఏమన్నా సాఫ్ట్వేర్ ఏమన్నా నేర్పుతారంటే పాప ఆయన నేర్పాడు. ఆయన నేర్చుకొని దాన్ని తెలుగులో కంప్యూటర్ సాఫ్ట్వేర్లో కన్వర్ట్ చేశాను, కంప్యూటరైజ్ చేశాను మొత్తం నేనే. చేసిన తర్వాత ఫస్ట్ డ్రాఫ్ట్ కాపీని గన్నంరాజు వెంకటేశ్వరరావు గారిని ఒక ఆయన ఉండేవాడు, గన్నంరాజు శైలజ వెంకటేశ్వరరావు గారిని, ఆ దంపతులు ఇద్దరు కూడా సిన్సినాటిలో ఉండేవాడు. ఆయన నేను రిక్వెస్ట్ చేస్తే నన్ను ఫిలడెల్ఫియా టెంపుల్, పెన్ హిల్స్ టెంపుల్స్ తీసుకెళ్ళాడు. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తీసుకెళ్తే ఈ డ్రాఫ్ట్ని ఆ వెంకటేశ్వర స్వామి కాళ్ళ దగ్గర పెట్టడం, దండం పెట్టడం, ఒక విధంగా అంకితం చేయడం అనుకోరాదండి, ఆ విధంగా జరిగింది. సో సిన్సినాటిలో ఉన్నప్పుడు నేను అంటే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న రోజుల్లోనూ సిన్సినాటి వెళ్ళటం, సిన్సినాటిలో ఉన్న రోజుల్లోనే సుందరకాండ రాయటం, సుందరకాండ రాసిన తర్వాత మళ్ళీ మేము భార్యా సమేతంగా వెనక్కు రావటం, ఇవన్నీ జరిగినాయి. మరిన్ని విషయాలు మరో ఎపిసోడ్.